వెల్కమ్ టు పీటీఎంఎస్ మోటివేషన్స్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్. మా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసిన తరువాత నోటిఫికేషన్ ఆల్ అని క్లిక్ చేయండి. కార్తీక పురాణము 29వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు, నరక బాధలు ఉండవు, స్వర్గానికి వెళ్తారు. నారద మహర్షి మృదు మహారాజుకు మధ్య జరిగిన సంభాషణను గురించి శ్రీకృష్ణుడి ద్వారా సత్యభామ తెలుసుకుంటుంది. అసలు పాపపుణ్యాలు ఎలా వస్తాయి, ఉత్తమగతులు ఎలా లభిస్తాయి అని శ్రీకృష్ణుణ్ణి సత్యభామ అడుగుతుంది. అందుకు కృష్ణుడు ఇలా చెప్పటం మొదలు పెడతాడు. కృతయుగంలో ఎవ్వరు పాపం చేసినా గ్రామస్తులంతా అనుభవించవలసి వచ్చేది. ద్వాపర యుగంలో ఒక వ్యక్తి పాపాలు చేస్తే అతని కుటుంబ సభ్యులు మాత్రమే ఆ కర్మ ఫలితాలను అనుభవించవలసి వచ్చేది. కానీ కలియుగంలో ఎవరైతే పాపం చేస్తారో ఆ ఒక్కరు మాత్రమే ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. అంతేకాదు, కలియుగంలో ఉద్దేశపూర్వకంగా పుణ్యం చేయకపోయినా పుణ్య కార్యాలను చూడటం వలన కూడా కొంత పుణ్యం లభిస్తుంది. అలా లభించే పుణ్యం వలన కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు సత్యభామతో ఇలా చెప్పటం మొదలు పెడతాడు. అవంతిపురంలో ధనేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తాడు. నియమనిష్టలు ఆయనకు తెలియవు. మద్యానికి బానిసైన ఆయన వేశ్యాలోలుడు కూడా అవుతాడు. సత్యాన్ని మాట్లాడడం ఆయనకు ఏమాత్రం అలవాటు లేని పని. ఎప్పుడూ ఎవరికీ పొరపాటున కూడా సహాయ సహకారాలను అందించేవాడు కాదు. దాన ధర్మాలకు సాధ్యమైనంత దూరంలో ఉండేవాడు. ఏదో వ్యాపారం చేసుకుంటూ ఆ పనిపై అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఒక కార్తీక మాసానికి మహిష్మతి నగరం చేరుకుంటాడు. ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. కార్తీకంలో పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. అందువలన తన వ్యాపారం బాగా సాగుతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడకు చేరుకుంటాడు. ప్రతిరోజు తెల్లవారక ముందే భక్తులు కార్తీక స్నానాలు చేయటం చూస్తాడు. తాను కూడా చేస్తాడు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయనకు పరిచయం అవుతారు. కార్తీక వ్రత విశేషాలను గురించి వాళ్ళు చెప్తూ ఉంటే వింటాడు. అలాగే భగవంతుడి లీలా విశేషాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆసక్తితో వింటాడు. అలా సంజన సాంగత్యం వలన ఆయన భగవంతుడి నామాన్ని స్మరించటం మొదలు పెడతాడు. ఇలా కార్తీక మాసంలో తన వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉండటంతో ధనేశ్వరుడు ఆ నగరంలోనే ఆ నెలంతా ఉండిపోతాడు. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపోత్సవం కూడా తిలకిస్తాడు. ఆలయాలకు వచ్చి వెళ్ళే భక్తులను చూస్తాడు. భగవంతుడు ఆయనను సేవించడానికి సంబంధించిన సందేహాలను సాధు సజ్జనులను అడిగి తెలుసుకుంటాడు. ఇక ఆ ఊరు నుంచి ధనేశ్వరుడు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా ఒక విష సర్పం ఆయనను కరుస్తుంది. దాంతో వెంటనే ఆయన మరణిస్తాడు. అలా పాము కాటు కారణంగా మరణించిన ధనేశ్వరుడు యమలోకానికి వెళ్తాడు. ధనేశ్వరుడి గురించిన విషయాలు చెప్పమని చిత్రగుప్తుని యమధర్మరాజు అడుగుతాడు. మొదటి నుంచి ఆయన అనుసరిస్తూ వచ్చిన పాప కార్యాలను గురించి చిత్రగుప్తుడు వివరంగా చెప్తాడు. దాంతో ధనేశ్వరుణ్ణి అగ్నిగుండంలో తెయ్యమని యమధర్మరాజు ఆదేశిస్తాడు. ఆ మాట వినగానే ధనేశ్వరుడు హడలిపోతాడు. తనను వదిలేయమని కేకలు పెడతాడు. ఆ మాటలను వినిపించుకోకుండా యమభటులు ఆయనను అగ్నిగుండంలో తోసివేస్తారు. అగ్నిగుండంలో పడగానే ధనేశ్వరుడు మాడిపోతాడని యమభటులు అనుకుంటారు. కానీ అగ్నిగుండంలో వేసినా కూడా ధనేశ్వరుడికి ఏమీ కాదు. యమభటులకు అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అగ్నిగుండం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నట్లుగా చల్లగా మారిపోవటం చూసి ధనేశ్వరుడికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. తన ఒక్కడి విషయంలోనే ఇలా జరుగుతుందా, లేదంటే అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుందా అనే ఒక రకమైన అయోమయానికి ఆయన లోనవుతాడు. యమభటులు వెళ్ళి ఆ విషయాన్ని యమధర్మరాజుకు చెప్తారు. జరిగింది తెలుసుకున్న యమధర్మరాజు ఒక పాపాత్ముడి విషయంలో ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోతాడు.
అదే సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు. ధనేశ్వరుడు పాపాత్ముడే అయినప్పటికీ చివరి రోజుల్లో సజ్జన సాంగత్యం చేశాడు. కార్తీకంలో నర్మదా నది స్నానం చేశాడు. అందరూ పూజలు దీపారాధనలు చేస్తూ ఉంటే చూశాడు. కార్తీక వ్రత మహత్యం గురించి విన్నాడు. దేవనామస్మరణ చేశాడు. ఆ పుణ్య విశేషాల కారణంగా ధనేశ్వరుణ్ణి నరకబాధలు ఏమీ చెయ్యలేవు అని నారద మహర్షి చెప్తాడు. ధనేశ్వరుడు నరకంలో ఉండదగినవాడు కాదని నారద మహర్షి చెప్పటంతో యమధర్మరాజు ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత తన దూతను పిలిచి ధనేశ్వరుడికి నరకలోక దర్శనం చేయించి పై యక్షలోకానికి పంపించేసి రమ్మని చెప్తాడు. అలాగేనని చెప్పిన యమదూత ధనేశ్వరుణ్ణి వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. నరకాలు వివిధ రకాలుగా అమలు చేసే శిక్షలను గురించి చెప్తూ యమదూత అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. సప్తవాలుకము, అందతా మిశ్రమము, క్రకచము, అసిపత్రవనం, కూట కాల్మలి, రక్తపూయము, కుంభీపాకము, రౌరవము అనే నరకంలోని శిక్షించే కేంద్రాలను ధనేశ్వరుడికి చూపిస్తాడు. ఎవరు చేసిన పాపాలకు అనుగుణంగా వారిని ఇక్కడ శిక్షించటం జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే జీవుడు ఎక్కువగా భయపడేది, బాధపడేది కుంభీపాకము అనే నరకానికి. ఒకవైపున మహాదుర్గంధము, మరోవైపున మహాభయంకరము అయిన కుంభీపాకమును చూసినప్పుడు జీవుడు పడే హింస అంతా ఇంతా కాదు అని చెప్తాడు. ఆ తరువాత రౌరవము అనే నరకం కూడా భయానకమైనదై దీర్ఘకాలికంగా బాధలను అనుభవించవలసిన వారిని తీసుకువచ్చి ఇందులో పడవేస్తారు. ఒకసారి ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇందులో నుంచి బయటపడలేరు. నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారితో కలిసి ఉన్నావు. ఆ వ్రతాన్ని గురించి విన్నావు. అందువలన నువ్వు ఎలాంటి శిక్షలను అనుభవించకుండా నరకాన్ని దగ్గర నుంచి మాత్రమే చూసి వెళ్తూ ఉన్నావు అంటాడు. అలా యమదూత వెంటరాగా ధనేశ్వరుడు యక్షలోకం చేరుకుంటాడు. ఆ లోకంలోనికి అడుగు పెట్టగానే ఆయన యక్ష రూపాన్ని పొందుతాడు. అంతేకాదు ఆయన పేరు ధనయక్షుడిగా మారిపోతుంది. అలా ధనేశ్వరుడు కార్తీక వ్రత విశేషం వలన ధనయక్షుడిగా మారిపోతాడు అని కృష్ణుడు చెప్పటంతో సత్యభామ ఆశ్చర్యపోతుంది. అలా కార్తీక వ్రత మహత్యాన్ని గురించి సత్యభామకు కృష్ణుడు తెలియజేశాడు అని సూతుడు మహర్షులతో చెప్తాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 29వ అధ్యాయము 29వ రోజు పారాయణము సమాప్తం.